పిచ్చిదానా, ఆ భగవంతుడు నీకెంత గొప్ప బిడ్డను ప్రసాదించాలా అన్న ఆలోచనలో పడి ఆలస్యం చేసుంటాడు. నీ మృదంగనాదానికి చిందులు వేసే బిడ్డ నీ ఇంట తప్పక జన్మిస్తాడు. ఎందుకండి అబద్ధాలు చెప్పి నన్ను నమ్మించాలని చూస్తారు? కాదు, నేను చెప్పింది నిజం. నిజమని ఆ కృష్ణ పరమాత్మ విగ్రహం మీద ప్రమాణం చేసి చెప్పండి. పార్వతి, లోకులు కాకులు అరుస్తారు, పొడుస్తారు. కానీ చంపితే ఎంత బాగుండు. పార్వతి, 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 పార్వతి. పార్వతి, పార్వతి, ఏమిటిది? ఇంకా స్నానం చేసి మడికట్టుకోలేదా? స్వామి మందిరంలో నిర్మాల్యం అలాగే ఉంది. ప్రతి కృష్ణాష్టమికి నాకంటే ముందు సిద్ధమై ఇంటికి తోరణాలు, వాకిట కృష్ణపాదాలు, కృష్ణ నామస్మరణ, ఇవన్నీ ఏమైపోయాయి పార్వతి? చేసిన పూజలు చాలు. అంటే కృష్ణయ్యకు అష్టమి చేసి చేసి అనుభవిస్తున్న కష్టాలు చాలు. స్వామి మీద అలక? అలకలు కులుకులు అన్నీ ఆ స్వామికే అలవాటు. 16,000 మంది గోపికలతో ఆడిపాడేవాడికి నా ఏడుపు వినిపించలేదా? భక్తుల కన్నీళ్లు కనిపించనివాడు దేవుడా? పార్వతి, నమ్మి మోసపోయాను. పార్వతి, పండగ పూట ఏమిటా మాటలు? పండగ నాకు కాదు, ఈ దేవుళ్ళందరూ ఆ రాక్షసులకే వరాలిచ్చారు. కాని దేవతలకి ఏనాడైనా వరాలిచ్చారా చెప్పండి? ఎన్ని దీపారాధనలు చేశాను, ఎన్ని అర్చనలు, ఎన్ని భజనలు, ఎన్ని హారతులు, ఎన్ని నైవేద్యాలు, అన్ని అన్ని వ్యర్థం. అన్ని బూడిదలో పోసిన పన్నీరు. నీకు మతి చెలించినట్టుంది. బిడ్డలు లేరన్న నిరాశతో నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నా మాట విను, వెళ్ళి స్నానం చేసి మడికట్టుకునిరా. లేదు, నా దృష్టిలో కృష్ణా నది ఎండిపోయింది. పార్వతి, నీ మాట నీదేనా? నాలో సహనం చచ్చిపోతుంది. నేనే చచ్చిపోయాను. ఆ పార్వతి చచ్చిపోయింది. ఈ పార్వతికి దేవుడు లేడు. కృష్ణలీలలన్నీ మోసాలే. మాయ పేరుతో రేపల్లి వాసల్లో యశోదమ్మను చేసిన మోసాలేమిటి? నోరు తెరవమంటే అండపిండ బ్రహ్మాండాలు చూపాడు. పిచ్చివాళ్ళు నమ్మాల్సిందే. మట్టి నోట్లో ఉన్నవాడు మళ్ళీ మట్టెందుకు తిన్నాడు? భక్తుడి కోపాలు శాపాలు ఆ పరమాత్మకు అలవాటేగా. ఇది కడుపు మంట, కడుపు పండని మంట. గోవర్ధన పర్వతం ఎత్తడం కాదు, ఈ మంటను చల్లార్చమనండి. కాళీయుణ్ణి చంపడం కాదు, ఈ ఆవేదనను చంపమని చెప్పండి. గోపికల వస్త్రాలు అపహరించడం కాదు, ఈ గొడ్రాలి మనోవేదనను అపహరించమనండి. కుచేలుడి దరిద్రాన్ని కాదు, ఈ తల్లి కాని ఆడదాని దరిద్రాన్ని ఆదుకోమనండి. రమ్మనండి. ఆ గోపాలకృష్ణుణ్ణి, ఆ లీలా వినోదుణ్ణి రమ్మనండి. రమ్మనండి. ఏమండి, ఆ పాదాలు మీరుగానే వేశారా?
నేనా? నాకేం తెలీదు పార్వతి. నేను లోపలికి వచ్చినప్పుడు కూడా అవి లేవు. అయితే అవి ఇంకా నీకు అర్థం కాలేదా పార్వతి? పార్వతి చూడు, స్వామి కరుణించాడు. నీ ఆవేదన చల్లార్చడానికి, నిన్ను పాలించడానికి నీ ఇంటికి నడిచి వచ్చాడు. అదిగో అదిగో చూడు, అదిగో కృష్ణ పాదాలు. కృష్ణాష్టమి పుణ్యదినాన మన ఇంట్లో వెలుగులు నింపడానికి తనంతట తాను నడిచి వచ్చాడు పార్వతి. పార్వతి, ఇంకా చూస్తావే, పూజకు ఏర్పాట్లు చెయ్యి. కృష్ణ కృష్ణ కరుణించావా తండ్రి? కృష్ణ. స్వామి, నంద కిషోరా, నవనీత చోరా, నా అపరాధాన్ని మన్నించి నన్ను కరుణించవచ్చావా? కరుణించవచ్చావా? పాహి మాం కృష్ణ, పాహి పాహి మాం, పాహి మాం కృష్ణ, కృష్ణ కృష్ణ. పార్వతి, 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 ఏమైంది పార్వతి? పార్వతి, ఏమైంది? మాట్లాడు పార్వతి. స్వామి, ఆ భక్తురాల్ని కటాక్షించరా? ఎంతకాలం మీ పరీక్షలు? సత్య, కృష్ణ భక్తిగాన సామ్రాజ్యంలో మరో నాయకుడు ప్రభవించే సమయం ఆసన్నమయ్యింది. నా లీలా వినోదాలను కీర్తించడానికి రాగాలు తాళాలు సజీవ రూపమై ఆ తల్లి గర్భాన అవతరించబోతున్నాడు. పార్వతి, పార్వతి, ఏమైంది పార్వతి? నా కడుపు. కడుపు. పార్వతి, పార్వతి, ఏమైంది? పార్వతి, పార్వతి, ఏమైంది? నీలకంఠయ్య, నీలకంఠయ్య, పార్వతికి ఎలా ఉంది పెద్దమ్మా? ఆ తల్లి పూజలు వ్రతాలు ఫలించాయ్యా. ఆ కృష్ణయ్య కరుణించాడు. పార్వతమ్మ తల్లిగా పోతుంది. కృష్ణ కృష్ణ. పార్వతి, ఏమిటి? నీ దేవుడు కరుణించాడు. మన ఇంటికి ఆ గోపాలకృష్ణుడే నడుచుకుంటూ వస్తున్నాడు. నా సంగీతానికి వారసుడు రాబోతున్నాడు. కృష్ణ కృష్ణ.
ఏది యావైనా తండ్రిగా పోతున్న ఆనందం మృదంగంలో పలికిస్తున్నాడు మన నీలకంఠ శాస్త్రి. తల్లావజ్జుల వారి ఇంట ఇన్నాళ్ళకో వారసుడు నేనెప్పుడో చెప్పా. ఏమని? ముద్దపప్పులో మారుడు నెయ్యి పోసి లాగించమరా? ఇప్పుడు అవన్నీ ఎందుకయ్యా? నేనెప్పుడో చెప్పా. ఏమని? నేతగారులు అల్లపచ్చల్లో జాడించి నోట్లో ఆడించమరా? ఇప్పుడు అవన్నీ ఎందుకయ్యా? నేనెప్పుడో చెప్పా. ఏమని? బొబ్బట్లు నేతిలో నానేసి చప్పరించమనా? శాస్త్రి గారు, అవన్నీ నీలకంఠయ్య రేపు బార్సోన్లో చూసుకుంటాడు గాని మీ వాయింపుడు ఆపుతారా? ఆపక నీలకంఠయ్య, నువ్వు కాని. ఇంత గొప్ప విద్వాంసుడి ఇంట ఎంత గొప్ప విద్వాంసుడు పుడతాడు, ఎంత గొప్ప మహాకవి పుడతాడు. పండిత పుత్రులు పరమ సుంఠలు అన్నారు కదండి. అప్రాచ్యుడా, కృష్ణమూర్తి కరుణాకృప ఉన్న ఇంట పుట్టేది సుంఠలు కాదురా, సుంఠ. నీలకంఠయ్య బిడ్డ కాజా గ్రామానికే కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తాడు. చూడు, నా మాట పొలిపోదు. నా మాట ఏమిటి, వాసుదేవ పండితుల వారే సెలవిచ్చారు. నీలకంఠయ్య, ఆ త్రాష్టుడు మాటలకేం గాని, నువ్వు కాని. ఏం బాలమ్మ, ఈ విషయం విన్నావా? ఏ విషయం నువ్వు చెప్పందే. హా, మా బాగా చెప్పావు. ఏమిటో చెప్పు. పార్వతమ్మని ఆ రోజు గొడ్రాలన్నావు. ఆ తల్లి ఇప్పుడు గర్భవతి అయింది. రేపో మాపో వాళ్ళ ఇంట్లో బాలకృష్ణుడు పుట్టబోతున్నాడు. మా బాగా చెప్పావు. ఈ విషయం మరీ అంత దెప్పి పడవాలా? అయినా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందం. మా బాగా చెప్పావు. ఇక పక్కా జరుగు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు పోనే మదనములకు నిర్మల మందాకిని వీచి కలతూగు రాయంచ చనునే తారంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు పార్వతి, శ్రీకృష్ణుడు లాంటి బిడ్డ పుట్టాలని, కడుపులో ఉన్న ఆ బిడ్డ భాగవతం వినాలన్న కోరికతో చదువుతున్నావా? నా మనసులో కోరిక నెరవేరుతుందంటారా? ఈ తల్లి ఆశను ఆ కన్నయ్య తప్పకుండా తీరుస్తాడు.
ఏమండి నా కడుపులో బిడ్డ కదులుతూ పుల్లి పుల్లి పాదాలతో నృత్యం చేస్తున్నట్టు అనిపిస్తోందండి. వద్దండి, ఆపొద్దు, వాయించండి. మీ మృదంగ వాయిద్యానికి నా కడుపులో బిడ్డ తన్మయత్వంతో నృత్యం చేస్తున్నట్టు అనిపిస్తోందండి. చూడండి, పుల్లి పుల్లి పాదాలతో గర్భంలోనే అభ్యాసం చేస్తున్నాడు. తన గాత్రంతో కృష్ణ లీలా వినోదాన్ని ఈ ప్రపంచానికి అందిస్తాడండి. ఆహా, కృష్ణ, నా గర్భాన్ని నా బిడ్డ కోసం బృందావనం చేస్తున్నావా తండ్రి? వాయించండి, వాయించండి. ఏమిటయ్యా నీలకంఠయ్య, మృదంగం మౌనంగా ఉంది? మౌనంగా ఉండగా ఎలా ఉంటుంది? పుట్టేది ఆడబిడ్డో మగబిడ్డో అని ఆలోచన. ఏమిటో, ప్రతి ప్రసవం ఆడదాని ప్రాణానికి గండమేనయ్యా. నిజమే. వాడి మాటలకి ఇంకా నీలకంఠయ్య, చూడు, మనసును అటూ ఇటూ తిరగకుండా కట్టిపారేసేది ఒక్క భగవన్నామ సంకీర్తనమే. నీ గొంతు విని చాలా కాలమైంది. వాగ్గేయకారుడు, భక్తాగ్రేసుడు అయిన ఆ పురందరదాస్ కీర్తన అందుకు. ఏమిటి, కన్నడ కీర్తన? మాకు అర్థం కావద్దు. ఏ జయదేవుని అష్టపదో వినిపించిన నీలకంఠయ్య.